హాయ్ అండి. ఈరోజు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచెస్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి. 31/4 అయితే 7.6 మార్క్ చేసాము. దానికి మధ్యలో 4 ఇంచెస్ దగ్గర మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 ఉంది. 14.5 మార్క్ చేశాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాలి. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టాలి. 5.5 డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్. తర్వాత ఈ వెస్ట్ లూజ్ కంప్లీట్గా మెజర్ చేసుకొని అక్కడ 9 ఉంటే ఇక్కడ 10 పెట్టాలి. ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకొని చంక దగ్గర 1.5 అక్కడ 1.5 పెట్టుకొని దాన్ని రౌండప్ చేసుకోవాలి. స్కేల్తోని కింద వెస్ట్ లూజు చెస్ట్ లూజు డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేస్తున్నాము 10 ఇంచెస్. 10 దగ్గర మార్క్ చేసాము. అక్కడ 2.5 విడ్త్ అండి నెక్ విడ్త్. అక్కడి నుంచి స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ నెక్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పెట్టుకొని మనం రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ అనేది రౌండ్గా రావాలి. తర్వాత బ్యాక్ అనేది కటింగ్ చేసుకోవాలండి. అక్కడ మిడ్ పాయింట్ దగ్గర చిన్న కట్టించుకొని కటింగ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. టాప్ నుంచి కాకుండా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ ఆర్మ్ డౌన్ కట్ చేసుకోవాలి. అది ఖర్చుకు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కంప్లీట్గా కట్ చేసుకోవాలి. ఎస్ అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇది 31 ఇంచెస్ వాళ్ళది బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది. థ్యాంక్ యూ. పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్.